హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్లో తెలుగు అమ్మాయి. మేము మా ఫస్ట్ డిఐవై ప్రాజెక్ట్ చేస్తున్నాము మా కొత్త హౌస్లో. బేసికలీ మా గరాజ్కి అపాక్సీ వేస్తున్నాం అనమాట, కింద ఫ్లోరింగ్ అంతా కూడా. ఇక్కడ యూఎస్లో ఫ్లోరింగ్స్ అన్నీ కూడా ఇట్లానే వస్తాయి గరాజెస్కి కాంక్రీట్తో. సో దీన్ని మేము నీట్గా చేయబోతున్నాము. మాది 1 కార్ గరాజ్. సో కొంచెం చిన్నగా ఉంది, మొత్తం థింగ్స్ అన్నిటితో నిండిపోయి ఉంది ప్రస్తుతానికి. సో మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ థింగ్స్ అన్నిటిని క్లియర్ చేయాలి. ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టాలన్నమాట, వాళ్ళ స్టోర్ రూమ్లో ఎక్కడన్నా. పెయింట్ బాక్సెస్, షూ ర్యాక్స్, థ్రెడ్మిల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ టాస్క్ అయితే అది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మిమ్మల్ని తీసుకెళ్తాను. మేము ఏం చేయబోతున్నాం, ఎట్లా చేయబోతున్నాం, ఏం థింగ్స్ వాడుతున్నామో అన్నీ చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొత్తం థింగ్స్ అన్నీ కూడా మూవ్ చేసేసాము. ఇప్పుడు మేము కుస్తీ పడుతున్నాం అన్నమాట దీంతో. సో ఇది వచ్చేసి ప్రెషర్ వాషర్. దాని మాన్యువల్ అంత గొప్పగా లేదు ఫిట్టింగ్ది. సో దీంతో ఇప్పుడు కుస్తీ పడుతున్నాము ఇది ఫిక్స్ చేయడానికి. ఇది ఫిక్స్ చేసిన తర్వాత ప్రెషర్ వాష్ చేస్తాం మొత్తం ఫ్లోర్ని. దీనికి ముందు ఫ్లోర్ అంతా కూడా స్వీప్ చేసేసాము ఐటమ్స్ అన్ని లోపల పెట్టిన తర్వాత. లెఫ్ట్ సైడ్ ఇస్ అన్స్క్రూయింగ్, రైట్ సైడ్ ఇస్ స్క్రూయింగ్. అది మా అమ్మాయి చేస్తుంది అన్నమాట. వినోద్ ఫిక్స్ చేస్తున్నాడు. ఎపాక్సీ వల్ల యూజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోరింగ్ నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ లైక్ మనం కార్తో లోపలికి వచ్చాం అనుకో, కార్ టైర్ మార్క్స్ పడుతూ ఉంటాయి కదా, అవన్నీ దీని మీద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టైర్ మార్క్స్ పడిపోవచ్చు ఎక్కువ, బట్ స్టిల్ కూడా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ కింద ఆయిల్ పడినా సరే ఏం పడినా సరే ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఈజీ మెయింటెనెన్స్. మేము యూజ్ చేసే ప్రతి అప్లయన్స్కి లింక్ నేను నా అమెజాన్ స్టోర్ ఫ్రంట్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ప్రస్తుతం మనం హోమ్ డిపోకి వచ్చాము. సో ఇక్కడ $11కి కిట్ ఉందన్నమాట. సో బేసికలీ పెయింట్ వేస్ట్ లైక్ ఇందులో వేయడానికి ఒక ట్రే ఇచ్చాడు, అలాగే పెయింట్ రోలర్ ఇచ్చాడనమాట. ఇది ఇందులో ఫిట్ చేసుకోవడానికి ఇంకొక చిన్న రోలర్ కూడా. మాకు కొంచెం కాంక్రీట్ ఉంది ఫ్లోర్ పైన, దానికి కూడా వేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఒక చిన్న 2 ఇంచ్ బ్రష్ ఒకటి ఇచ్చాడు. సో ఇది పర్ఫెక్ట్. దీనికి ఇప్పుడు రాడ్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఊస్టర్ కొంచెం మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కొనుక్కుందాం అనుకుంటే కనుక ఊస్టర్ వాళ్ళు మీరు చెక్అవుట్ చేయొచ్చు. మేము తీసుకున్నది వచ్చేసి ఇది బెటర్ బ్రాండ్ వాళ్ళది. అండ్ ఎపాక్సీ వచ్చేసి మేము రస్టోలియం వాళ్ళది తీసుకున్నాము. సో ఇవి మేము తీసుకున్న ప్రోడక్ట్స్. సో ఈ బ్రష్ వచ్చేసి మేము డిగ్రీజర్ వేసిన తర్వాత కింద ఫ్లోర్ని బ్రష్ చేయడానికి తీసుకున్నాం. ఇది కొంచెం హార్డ్ సర్ఫేసెస్కి బాగుంటుందన్నమాట. అండ్ డిగ్రీజర్ వచ్చేసి మేము ఇది తీసుకున్నాము. ఇది కాన్సన్ట్రేట్, ఇది వాటర్లో మనం డైల్యూట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నేను మా బాత్రూమ్ షవర్ మిర్రర్స్ది. సో ఇది మిర్రర్స్ అండ్ గ్లాసెస్ రెండింటి మీద యూస్ అవుతుందంటే ఇది తీసుకున్నా. అండ్ ఇది హోస్, ఇది మనకి ఇప్పుడు కావాలి ప్రెషర్ వాష్ చేయడానికి. అండ్ ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా పెయింట్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ యూస్ స్ప్రేయర్ తీసుకున్నాము. ఇందులో మనం ఆ డీగ్రీజర్ని వాటర్లో మిక్స్ చేసి డైల్యూట్ చేయడానికి అండ్ స్ప్రే చేయడానికి యూస్ అవుతుంది. అట్లాగే ఎచ్చింగ్ పౌడర్ డైల్యూట్ చేసి స్ప్రే చేయడానికి యూస్ చేస్తాం. మేము ఈ ఐటమ్స్ అన్ని హోమ్ డిపోలో తీసుకున్నాము. లోవ్స్, అమెజాన్ వీటిలో కూడా దొరుకుతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం మేము డిగ్రీజర్ వేద్దాం అనుకుంటున్నాము. మనం డైల్యూట్ చేయాలి. డైల్యూట్ చేయడం కోసం మొన్న చూపించాను కదా, హోమ్ డిపోలో తీసుకున్నాము. ఉప్సీ HDX వాళ్ళది. సో ఈ స్ప్రేయర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు డైల్యూట్ చేయాలన్నమాట వాటర్లో. ఎప్పుడు మనం వాటర్లో యాసిడ్ని డైల్యూట్ చేయాలి, యాసిడ్లోకి వాటర్ వేయకూడదు. కరెక్టేనా విన్ను? చాలు. గ్లో వేసుకోవాలా?
సో అట్లా అంటే ప్రెషర్ ఫిల్ చేస్తున్నట్టు. సో బేసికల్లీ గ్రీజ్ స్పాట్స్ మీకు ఎక్కడున్నాయో అక్కడ వేసుకోవడమే. మాది కొత్త గరాజ్, అంత ఎక్కువ గ్రీజీ స్పాట్స్ లేవు, బట్ స్టిల్ మాయిశ్చర్ ఉండకూడదు కదా మనం ఎపాక్సీ వేసేటప్పుడు, అందుకని చెప్పి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి వేస్తున్నాం మేము. డీగ్రీజర్ వేసాక ఒక 5 minutes అలానే ఫ్లోర్ని వదిలేసాము. ఆ తర్వాత స్క్రబ్ చేసాము. స్క్రబ్బింగ్ అంతా అయిపోయాక ప్రెషర్ వాష్తో మొత్తం వాష్ చేసాము ఒకసారి. ఇప్పుడు వచ్చేసి ఎచ్చింగ్ అనే ప్రాసెస్ చేయాలి. వినోద్ ద హ్యాండ్లో ఉన్నది ఆ ఎచ్చింగ్ పౌడర్, ఆ రస్టోలియంతోనే వచ్చింది ఆ బాక్స్లో. సో 1 gallon వాటర్కి హాఫ్ ఆఫ్ ద ప్యాకెట్ కలపాలి. ఇప్పుడు ఈ హెచ్డిఎక్స్ బాటిల్ ఉంది కదా, అది 1 gallon వాటర్ని ఫిల్ చేసి ఉంచాము. సో యా, దీన్ని మిక్స్ చేస్తున్నాము. సో బేసికలీ ఎచ్చింగ్ అనేది మన ఫ్లోర్ అంతా వెట్గా ఉన్నప్పుడే చేయాలి. సో ఆల్రెడీ ఇప్పుడు వెట్గా ఉంది కదా, అందుకని ఇప్పుడు ఈ ఎచ్చింగ్ కూడా స్ప్రే చేసేస్తున్నాము. సో యా, హాఫ్ ప్యాకెట్ కలిపేశాడు వినోద్. ఇప్పుడు అది మిక్స్ చేయాలంట. మిక్స్ చేసిన తర్వాత స్ప్రే కదా, మిక్స్ చేసి లైక్ 10 minutes కూడా ఒక ఏరియాలో స్ప్రే చేసుకొని దాన్ని అప్లై చేయాలి. ఆ బ్రష్ పెట్టి అప్లై చేయాలి, ఒక ప్రెస్ చేయాలి. ఓకే, గాట్ ఇట్. వావ్, వాట్ ఎన్ ఐడియా. సో యాక్చువల్లీ మిక్సర్స్ ఉంటాయి, మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను. ఆ మిక్సర్ ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్ ఉంటే దానికి ఆ హెడ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో యా, సో ఫస్ట్ ఈ ఏరియా ఓకే. I'll do it. సో ఆల్రెడీ అక్కడంతా స్ప్రే చేసాము, ఈ ఏరియా అంతా. సో వినోద్ దాన్ని అప్లై చేస్తున్నాడు. నేను మీకు చూపించాను కదా ఆల్రెడీ హోమ్ డిపోలో లైక్ కాంక్రీట్కి బ్రష్ ఒకటి సెపరేట్గా తీసుకున్నాము. సో ఆ బ్రష్తో చేస్తున్నాడు అప్లై. డీగ్రీజర్ వేసాక స్క్రబ్ చేయడానికి కూడా ఇదే బ్రష్ హెడ్ని యూస్ చేసాం. సో యా, నేను వీడియో ఆపి మిగిలిన బ్లాక్స్కి కూడా కొట్టాలి. సో నిన్న నైట్ ఎచ్చింగ్ చేసేసాం కదా ఈవినింగ్. ఎచ్చింగ్ సాల్ట్ మొత్తం వేసి ఆ తర్వాత బ్రష్తో, కాంక్రీట్ బ్రష్తో రబ్ చేసి మళ్ళీ ప్రెషర్ వాష్ కొట్టాం మొత్తం అంతా. ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది మా గరాజ్ అంతా. ఇప్పుడు ఇంకా ఎపాక్సీ వేసేస్తాము. సో ఈ రోజుకి మన ఆయుధాలు ఇవి. పెయింట్ వేయడానికి ఈ రోలర్స్ అండ్ పెయింట్ బ్రష్ ఒకటి. సో ఆ పెయింట్ని మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఈ ట్రేలోకి వేసుకుని లైక్ ఈ రోలర్ని అందులోకి డిప్ చేసుకుని పెయింట్ చేస్తాము ఫ్లోర్నంతా. అయిపోయింది, చేసేసాను. బేసికల్లీ ఇవి 2 sectionsగా ఇస్తాడు వాడు. దీనికి కొంచెం ప్రెషర్ పెడితే కింద స్మాల్ సెక్షన్కి లైక్ ఓపెన్ అవుతుంది అనమాట. మొత్తం ఇప్పుడు మిక్స్ చేయాలి రెండింటిని. ఇలా చేయాలి, ఇలా చేస్తే ఓకే. ఇప్పుడు సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? సో ఇది మిక్స్ చేసాం కదా, ఈ ట్రేలో తీసుకుంటున్నాం. ఓకే, టు అప్లై. యాక్చువల్లీ ఇది 45 minutes లోపే అప్లై చేసేయాలి, లేకపోతే ఎపాక్సీ హార్డ్ అయిపోతుంది. సో టైమర్ సెట్ చేసుకుంటున్నాం. ఇంకా ఫాస్ట్గా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి.
సో మాకు 4 క్వాడ్రంట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. 1 2 3 4. సో ఫస్ట్ ఆ క్వాడ్రంట్ చేసి తర్వాత దానికి లాస్ట్ దీనికి వద్దాం అనుకున్నాము. ఎందుకంటే లైక్ గరాజ్ ఎంట్రీ అనమాట ఇది. సో ఒకవేళ మేము దాని మీద పెయింట్ వేసిన దాని మీద నడవలేమని అనుకున్నప్పుడు ఈ లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి వేస్తాము. ఫస్ట్ కార్నర్స్తో స్టార్ట్ చేస్తున్నాము. పైన కాంక్రీట్ వచ్చింది కదా, మేము ఆ కాంక్రీట్ అండ్ కింద కార్నర్స్కి వేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే మన పెయింట్ రోలర్ ఎండ్స్ వరకు రీచ్ అవ్వదన్నమాట. సో కార్నర్ విడిగా బ్రష్తో వేసుకోవడం బెటర్. ఆల్సో పెయింట్ టేప్స్ అని దొరుకుతాయి, అవి తీసుకోండి. మేము అది తీసుకోకపోవడం వల్ల ఏమైందంటే కాంక్రీట్కి పెయింట్ వేస్తుంటే అది కాస్త పైన వైట్ రిమ్కి అంటుకుంది. సో ఇప్పుడు మేము మళ్ళీ ఆ వైట్ రిమ్ అంతా రీపెయింట్ చేయాలి. ఈ ప్రాసెస్ మధ్యలో ఉండగా పెయింట్ రోలర్ని ఫిక్స్ చేసిన స్టిక్ వచ్చేసి ఇరిగిపోయింది. ఇంకా ఏం చేయలేక అలానే కంటిన్యూ చేసేసామన్నమాట చేత్తో పట్టుకున్న రోలర్ని. సో మాలా చేయకుండా కొనేటప్పుడే ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేశాక మీరు ఇది 45 మినిట్స్లో వేసేయాలి. చెప్పాను కదా, లేకపోతే మొత్తం అంతా హార్డ్ అయిపోతుంది పెయింట్. ఆల్సో మేము ఆల్టర్నేట్గా చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాము. పెయింట్ బాగానే వేసామని అనుకున్న సర్ఫేసెస్ మీద. ఒకవేళ కనుక మీరు దీనిపైన సెకండ్ కోట్ వేయాలన్న ఉద్దేశం ఉంటే మీరు చిప్స్ యాడ్ చేయకండి. సెకండ్ కోట్ కూడా వేసిన తర్వాత చిప్స్ యాడ్ చేయండి. సో ఆల్మోస్ట్ అయిపోతుంది. చిప్స్ కూడా వేసేసాము. జస్ట్ దట్ ఈ మధ్యలో ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎట్లా ఫిల్ చేయాలని ఆలోచిస్తున్నాము. సో యాక్చువల్లీ చెప్పులు పెడితే ఇప్పుడు ఇంకా ఇది అంతా వెట్గా ఉంటుంది కదా, అతుక్కుపోతుంది. సో ఇక్కడ నుంచే అక్కడికి బ్రష్ చేయడానికి ట్రై చేస్తాము. సో మేము ఇది చేసిన తర్వాత కొన్ని ఫ్యూ థింగ్స్ తెలుసుకున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే పెయింట్ డెఫినెట్లీ మీరు ఒక డబ్బాలోకి వేసి మిక్సర్తో మిక్స్ చేయాల్సిందే. ఎందుకంటే లంప్స్లా ఉంటున్నాయి మీరు ఎంత మిక్స్ చేసినా సరే ప్యాకెట్లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దీనికి అప్రోప్రియేట్ స్లిప్పర్స్ ఉంటాయన్నమాట. అవి కూడా డెఫినెట్గా కొనుక్కోవాల్సిందే. థర్డ్ వచ్చేసి గుడ్ క్వాలిటీ ఎక్విప్మెంట్ పర్చేస్ చేయండి. సో ఇది 1 కోట్ ఆఫ్ ఎపాక్సీ షీల్డ్ వేసిన తర్వాత ఇలా అయింది గరాజ్. మనం చూసినట్టయితే చాలా బాగానే వచ్చింది, ఎక్స్పెక్టెడ్ దానికన్నా బాగానే వచ్చింది. సో మాకు కావాల్సింది ఏంటి అంటే ఇంకొంచెం షైనీగా ఉండాలనుకున్నాం దీనికన్నా. మీరు ఇది క్లోజ్గా చూసినట్టయితే మీకు కొంచెం రఫ్నెస్ తెలుస్తుంది. ఈ రఫ్నెస్ వల్ల ఏంటంటే మన స్కిడ్ అవ్వం బేసికలీ. సో దీనివల్ల కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ మేము అనుకుంటుంది ఏంటంటే ఇంకా స్మూత్గా చేద్దామని మా ప్లాన్. మేము అందుకే ఈ 1 లెవెల్ కోట్ మీద సెకండ్ లెవెల్ కాస్త రాక్ సాలిడ్ వేస్తున్నాం అనమాట. సో రాక్ సాలిడ్ ఏంటంటే కొంచెం స్మూత్గా వస్తుంది. ఇదంతా మంచిగా స్మూత్గా ఇలా గరుగ్గా లేకుండా చాలా స్మూత్గా వస్తుంది. సో ఆ రాక్ సాలిడ్ మీద స్కిడ్ అవ్వకుండా ఉండడానికి గురించి మనం రస్టోలియం వాడి యాంటీ స్కిడ్ ఎడిటివ్ యాడ్ చేస్తాం ఆ సొల్యూషన్లో. సో ఇది మనం నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు ఇన్ డెప్త్ ఎలా మిక్స్ చేస్తున్నాం ఏంటి అనేది. సో అదే అన్నమాట. లాస్ట్ టైం నేను చెప్పాను కదా కొన్ని మిస్టేక్స్ చేశామని చెప్పి. సో షూస్ అవి అమెజాన్లో ఆర్డర్ చేసాము. మన నార్మల్ చెప్పులు కింద ఇవి పెట్టేసుకోవడం అనమాట. వినోద్ ఫిక్స్ చేస్తున్నాడు మీరు చూసినట్లయితే. సో అండ్ లాస్ట్ టైం నేను చెప్పాను కదా పెయింట్ మిక్స్ చేయకపోవడం వల్ల కొంచెం లంప్స్లో వచ్చాయని చెప్పి. సో ఇందులోనే మిక్స్ అయిపోతుందని అనుకున్నాము మేము చూసిన వీడియోస్ ప్రకారము. సో ఇది గట్టిగా నొక్కితే ఇది ఇందులోకి వెళ్ళి మిక్స్ అవుతుంది. బట్ ఆ లంప్స్ అనేవి ఉండిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి చిన్న డ్రిల్లర్ కొన్నాము. మీకు ఇది స్క్రూ డ్రైవర్ ఎలక్ట్రిక్ మెషిన్ ఉంటుంది కదా, అందులోకి ఈ హెడ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఒక బకెట్ డాలర్ ట్రీలో తీసుకున్నాం అనమాట. ఇందులో ఈ పెయింట్ మిక్స్చర్ పోసేసి ఒకసారి డ్రిల్ చేస్తే మంచిగా లంప్స్ లేకుండా మొత్తం అంతా కలిసిపోతుంది. సో ఆ ఎపాక్సీ రాక్ సాలిడ్ని ఒకసారి ప్యాకెట్లో మిక్స్ చేసిన తర్వాత ఇలాగా బకెట్లోకి వేసుకున్నాము. అసలు ఆ ప్యాకెట్లోనే బాగా స్మూత్గా మిక్స్ అయినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఎందుకులే అని చెప్పి ఎలాగో డ్రిల్లర్ తీసుకున్నాం కదా పెయింట్ మిక్సింగ్ అని చెప్పి ఒకసారి మిక్స్ చేస్తున్నాము.
మీరు 2 కోట్స్ వేద్దామని ఫిక్స్ అయి ఉంటే ఫస్ట్ కోట్ వేసినప్పుడు చిప్స్ ఏది వేయొద్దు. మేము 2 కోట్స్ వేద్దామని ఫస్ట్ అనుకోలే, సో చిప్స్ యాడ్ చేసేసాము. మేము ఎక్స్ట్రా గ్రిప్ కోసము ఈ యాంటీ స్కిడ్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. లంప్స్ లేకుండా పెయింట్ స్మూత్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో సేమ్ ఇందాకట్లాగానే రోలర్తో సెకండ్ కోట్ వేయడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు కాస్త చిప్స్ యాడ్ చేస్తున్నాము. సో సక్సెస్ఫుల్గా ఎపాక్సీ వేసాము. $1,500 సేవ్ చేసాము. సో దీనిపైన కొంతమంది క్లియర్ కోటింగ్ కూడా వేసుకుంటారు, బట్ మేము అది స్కిప్ చేస్తున్నాము. మాకు ఈ రాక్ సాలిడ్ కోటింగ్కే కొంచెం గ్లాసీ ఫినిష్ వచ్చినట్టు అనిపించింది. మా ఫస్ట్ డిఐవై ప్రాజెక్ట్ని మా కొత్త ఇంట్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మీకు ఈ వీడియో యూస్ఫుల్ ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో నన్ను అడగండి, డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.